తనకెంతో ఇష్టమని చెబుతున్నాడు. నల్గొండ జిల్లా కోదాడలో నిర్వహించిన రక్తదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. స్థానిక కార్పొరేటర్ కేఎల్ఎన్ ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. త్రివేణి కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు. యువతీ యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడాలని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన కార్పొరేటర్ ప్రసాద్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మై అపీల్ ఇస్ ఆల్ స్టూడెంట్స్ ఎవ్రీ 90 days కోసం మనం రక్తం ఇవ్వచ్చంట. సో దయచేసి let us help our own citizens, our own people. So ఈ ద్వారా I'd like to appeal to all the students or anybody, but to make this a practice. 90 days కాగానే పోయి మనము కొంచెం బ్లడ్ డొనేట్ చేస్తున్నా ఇలాంటి సమాజంలో మనం ఒక మంచి విలువలు కూడా తీసుకొచ్చి అందరికీ అలాంటి ఆలోచన కూడా తీసుకురావడంలో మనం కూడా దాంట్లో పాల్గొందాము. కంగ్రాచులేట్ చేయాలి. రక్తదానం మహాదానమని, పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ప్రసాద్ అన్నారు. ప్రతి ఏడు ఏదో ఒక కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు ఉపయోగపడేలా సేవ చేసే అవకాశం తనకు వచ్చినందుకు సంతోషంగా ఉందని ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన విద్యార్థులు, కాలేజీ లెక్చరర్స్ కు ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ లో డొనేట్ చేసిన విద్యార్థులకు అందరికీ నా పక్షాన వాళ్ళకి ఎల్లప్పుడూ నేను ఏ సహాయ సహకారాలు కావాలో అందుబాటులో ఉంటానని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమం ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా నేను భవిష్యత్తులో దేవుడి ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో కార్యక్రమాలు చేపడతానని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా తోటి కౌన్సిలర్లకు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ పార్టీ నాయకులకు, విద్యార్థులకు, లెక్చరర్లకు, మిగతా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం అనితితో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.